రామ్ చరణ్ తన కొత్త సినిమాను బుచ్చిబాబు డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక హీరో లేకుండా రెండో షెడ్యూల్ చేశారు. ఇప్పుడు మూడో షెడ్యూల్‌కి చిత్ర యూనిట్ రెడీ అయింది. కొత్త షెడ్యూల్ జనవరి 27 నుంచి మొదలు పెట్టడానికి దర్శకుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో ఈ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ షెడ్యూల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందులో రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కూడా జాయిన్ అవుతుంది. ఇద్దరిపై కొన్ని కీ సీన్స్ తెరకెక్కించనున్నారట. అక్కడ కేవలం వారం రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందట. అటుపై షూట్ రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతుందని సమాచారం. ఇక్కడ షూట్‌లో మాత్రం కీలక పాత్రధారులంతా యాడ్ అవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా రామ్ చరణ్, జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. జాన్వీ ఎన్టీఆర్‌తో 'దేవరా' మూవీలో నటించి హిట్ అందుకుంది. ఇప్పుడు రెండో మూవీ చరణ్‌తో చేస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. 'ఉప్పెన'తో తొలి హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమాను రామ్ చరణ్ లాంటి స్టార్‌ని ఒప్పించడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా బుచ్చిబాబు ప్లాన్ అదిరిపోయింది. కన్నడ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక మ్యూజిక్ విషయంలో కూడా బుచ్చిబాబు సూపర్ టేస్ట్ ఉందని 'ఉప్పెన'తో అర్థమైంది. అందుకే చరణ్ సినిమాకు కూడా అకాడమీ అవార్డు విన్నర్ రెహమాన్‌ను దించుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌కి తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మార్చిలో ఈ సినిమా నుండి టీజర్ వస్తుందని తెలుస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్‌కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.